హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. సో ఈ వీడియోలో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని ఈ వీడియోలో చూద్దాం. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ అనేది ఏపీపీఎస్సి యాజ్ వెల్ యాజ్ టీఎస్పీఎస్సికి చాలా ఇంపార్టెంట్ అండి. సో బోత్ ఏఎస్పిఎస్సిలో టీఎస్పీఎస్సిలో రెండు, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3. సో ఈ మూడు ఎగ్జామ్స్లో కూడా, సో 3+3 6 ఎగ్జామ్స్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఫస్ట్ బిట్, విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి? విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి? మానవ కార్యకలాపాలు, పర్యావరణం క్షీణించడం. సో మానవ కార్యకలాపాలు, పర్యావరణం క్షీణించడం, ఈ రెండు విపత్తుకు కారణాలండి. భూకంపాలు, తుఫానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం, కరువు వంటివి ఏ రకమైన విపత్తులు? వీటిని సహజ విపత్తులు అంటారండి. సో భూకంపాలు, తుఫాన్లు, సునామీలు, అగ్నిపర్వత ఉత్తేజనాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం, కరువు వంటివి సహజ విపత్తులు. నెక్స్ట్, రోడ్డు అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు? ఇవన్నీ మానవ నిర్మిత విపత్తులండి. రోడ్డు అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి మానవ నిర్మిత విపత్తులు. నెక్స్ట్, ఇండియాలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది? ఇండియాలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది? 58% అండి. సో 58% భూభాగం భూకంపాలకు గురవుతుంది. నెక్స్ట్, దేశంలో తుఫానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం? దేశంలో తుఫానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం? 8% అండి. ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టేర్ల భూభాగం వరదలకు గురవుతుంది? ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టేర్ల భూభాగం వరదలకు గురవుతుంది? 40 హెక్టేర్స్ అండి. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? సో జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును భారత పార్లమెంటు 2005 డిసెంబర్ 12న ఆమోదించింది. నెక్స్ట్, ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో 10,000 మంది చనిపోయారు? ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో 10,000 మంది చనిపోయారు? 26 డిసెంబర్ 2004. ఏ తేదీన గుజరాత్లోని భుజ్, కచ్లో భూకంపం సంభవించి 10,000 మంది పైగానే చనిపోయారు? ఏ తేదీన గుజరాత్లోని భుజ్, కచ్లో భూకంపం సంభవించి 10,000 మంది పైగా చనిపోయారు? 26 జనవరి 2001. ఒరిస్సాలో 9,000 మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం మరియు తేదీ? ఒరిస్సాలో 9,000 మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరము మరియు తేదీ 29th అక్టోబర్ 1999. నెక్స్ట్, ఎన్డీఎంఏను విస్తరించండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్డీఎంఏ. నెక్స్ట్, బహుళ వైపరీత్య మండలం అంటే ఏమిటి? సో బహుళ వైపరీత్య మండలం అంటే ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతాన్ని బహుళ వైపరీత్య మండలం అంటారండి. నెక్స్ట్, భారత జల కమిషన్ వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది? సో భారత జల కమిషన్ వచ్చేసి వరదలకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందండి. నెక్స్ట్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేనికి బాధ్యత వహిస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ దేనికి బాధ్యత వహిస్తుంది? జీవ సంబంధమైన విపత్తులు. నెక్స్ట్, ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు, అవలాంచెస్, మంచు చర్యలు విపత్తులకు బాధ్యత వహించేది ఎవరు? సో కొండ చర్యలు, మంచు చర్యలు విపత్తులకు బాధ్యత వహించేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కొండ చర్యలు, మంచు చర్యలు విపత్తులకు బాధ్యత వహించేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్, బీహార్లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం? సో బీహార్లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం ఎప్పుడు? 2008.
నెక్స్ట్ విపత్తుల ప్రభావం వేటిపై ఉంటుంది? సో విపత్తుల ప్రభావం వచ్చేసి సహజ మరియు భౌతిక వనరులపై ఉంటుందండి. సహజ వనరులు, భౌతిక వనరులు, మానవ వనరులు, ఆర్థిక వ్యవస్థ వీటన్నిటిపైన విపత్తుల ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ భారత్‌లో సునామీలకు సంబంధించి నోడల్ ఏజెన్సీ ఏది? భారత్‌లో సునామీలకు సంబంధించి నోడల్ ఏజెన్సీ ఏది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో భారత్‌లో సునామీలకు సంబంధించిన నోడల్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత వహించేది ఏది? సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత వహించేది హోం మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబుతో ఎప్పుడు దాడి చేసింది? జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబుతో ఎప్పుడు దాడి చేసింది? 1945 ఆగస్ట్ 6న. నెక్స్ట్ 1980 2010 మధ్య కాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల దేశంలో ఎంతమంది మరణించారు? 1980 టు 2010 మధ్య కాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల దేశంలో ఎంతమంది మరణించారు? 1,43,000 మంది. భారత మొత్తం తీరరేఖలో 7,517 కిలోమీటర్ల తీరరేఖలో ఎంత పొడవున తుఫానులకు గురయ్యే అవకాశం ఉంది? 5,700 కిలోమీటర్లు తుఫాన్లకు గురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ విపత్తు నిర్వహణ దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని ప్రకటించింది? అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని ప్రకటించింది? 1990 అండి. ఈ 1992 మధ్య దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దంగా ప్రకటించింది. సో నెక్స్ట్ వైపరీత్యం అంటే ఏమిటి? హజార్డ్. హజార్డ్ అంటే ప్రమాదం కలిగించగల సహజ సంఘటన. ప్రమాదం కలిగించగల సహజ సంఘటననే హజార్డ్ అంటారు. నెక్స్ట్ హజార్డ్ అనేది ఏ భాషా పదం? హజార్డ్ అనేది ఏ భాషా పదం? ఫ్రెంచ్ భాషా పదం అండి హజార్డ్ అనేది. నెక్స్ట్ భేద్యత వల్నరబిలిటీ అంటే ఏంటి? వల్నరబిలిటీ అంటే విపత్తుకు గురయ్యే పరిస్థితిని వల్నరబిలిటీ అంటారండి. విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టవచ్చు? విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టవచ్చు? విపత్తుకు ముందు, విపత్తు సమయంలో మరియు విపత్తు తర్వాత. సో విపత్తు నిర్వహణ అనేది విపత్తుకు ముందు, విపత్తు సమయంలో, విపత్తు తర్వాత మూడిట్లో చేయొచ్చండి. నెక్స్ట్ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ ఎవరు? జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ అండి. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ ఎవరు? జిల్లా కలెక్టర్. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు? ముఖ్యమంత్రి అండి. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు? సో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు వచ్చేసి ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి అధ్యక్షుడిగా ఉంటారు. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు? ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు? సో ప్రపంచ విపత్తు నివేదికని రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ తయారు చేస్తాయండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాత పేరేంటి? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాత పేరు నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాత పేరు వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సిడర్ అనే తుఫాను బంగ్లాదేశ్ను తాకిన సంవత్సరం. సిడర్ SIDR అనే తుఫాను బంగ్లాదేశ్ను తాకిన సంవత్సరం వచ్చేసి 2007. నెక్స్ట్ లాతూర్లో భూకంపం సంభవించిన సంవత్సరం. లాతూర్లో భూకంపం సంభవించిన సంవత్సరం 1993. నెక్స్ట్ డిజాస్టర్ ప్రోన్నెస్ అంటే ఏంటి? డిజాస్టర్ ప్రోన్నెస్ అంటే విపత్తులకు ప్రభావమయ్యే ప్రాంతాన్ని డిజాస్టర్ ప్రోన్నెస్ అంటారండి.
ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బిట్స్. సో ఇంతకుముందు కూడా 2 వీడియోస్ చేశాను నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద. సో మీరు అవి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ 1 మరియు 2 కూడా. సో ఈ 3 వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎయిదర్ ఏపీపీఎస్సీ ఆర్ టీపీఎస్పీకి 2 టీఎస్పీఎస్పీస్‌కి 2 ఎగ్జామ్స్‌కి ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.